కేంద్ర ప్రభుత్వం వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వలసవాద పేర్లు చిహ్నాలను రద్దు చేస్తోంది, పేర్లను మారుస్తోంది. ఇప్పుడు మరో పేరు మార్పు నిర్ణయంతో కొత్త చర్చకు తెరలేపింది. అంతేకాక భారత ప్రజాస్వామ్యం అధికారం కంటే బాధ్యతను, హోదా కంటే సేవను ఎంచుకుంటోందనే భావనను ప్రజల్లోకి తీసుకువెళ్తోంది. అందులో భాగంగా గవర్నర్ల అధికారిక నివాసాలైన రాజ్భవన్ పేర్లను ఇకపై లోక్ భవన్గా పిలవనున్నారు. ప్రజాసేవ అనే ప్రభుత్వ నినాదానికి అనుగుణంగా ఈ మార్పు చేయాలని కేంద్రం నిర్ణయించుకుంది. దీనికి అనుగుణంగా కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన కూడా చేసింది. దేశవ్యాప్తంగా గవర్నర్ల అధికారిక నివాసం కార్యాలయ భవనంగా ఉన్నటువంటి రాజ్భవన్ పేరును లోక్ భవన్గా మార్పు చేస్తున్నట్లు నవంబర్ 25వ తేదీన జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొంది. దేశంలో ఎక్కడ రాజ్భవన్ అనే పదం అధికారికంగా ఉపయోగించరాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యాంగంలో గవర్నర్ పదవి రాజన్యతను ప్రతీక కాదని, ప్రజల ప్రతినిధిగా పనిచేసే వ్యవస్థ అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. లోక్ భవన్ అంటే ప్రజల భవనంగా కొత్త పేరును ఎంచుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అంతకుముందు రాజ్పథ్ కర్తవ్య మార్గంగా మారింది. ఒక మైలురాయి వీధి ఇప్పుడు ఒక సందేశాన్ని కలిగి ఉంది. అధికారం ఒక హక్కు కాదు, ఇది ఒక విధి. వలసవాద పేర్లు చిహ్నాలను రద్దు చేస్తామని ప్రధాని మోదీ చెప్పిన విధంగా ఇండియా గేట్ వద్ద ఉన్న నేతాజీ విగ్రహం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఉన్న మార్గాన్ని కర్తవ్యపథ్గా నామకరణం చేశారు. ఇక మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి అధికారిక నివాసాన్ని 2016లో 7 రేస్ కోర్సు నుంచి లోక్ కళ్యాణ్ మార్గుగా పేరు మార్చారు. ఇది ప్రత్యేకతను కాదు, సంక్షేమాన్ని తెలియజేసే పేరు. ఎన్నికైన ప్రతి ప్రభుత్వానికి ముందున్న పనికి గుర్తుగా అభిప్రాయపడ్డారు. ఇక ఇప్పుడు ప్రధాని కార్యాలయాన్ని సేవా తీర్థని నామకరణం చేశారు. సేవా స్ఫూర్తిని ప్రతిబింబించేలా, జాతీయ ప్రాధాన్యతలు రూపుదిద్దుకునేలా కార్యాలయాన్ని రూపొందించారు. కేంద్ర సచివాలయానికి కర్తవ్య భవన్ అని పేరు పెట్టారు. ప్రజాసేవ అనేది ఒక నిబద్ధత అనే ఆలోచన చుట్టూ నిర్మించబడిన విశాలమైన పరిపాలనా కేంద్రం అనే ఉద్దేశంలో ఈ పేరు పెట్టారు. మార్పులు లోతైన సైద్ధాంతిక పరివర్తనను సూచిస్తాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇలా పేర్లు మార్పు పైన కొంతమంది ప్రజలు పెదవి విరుస్తున్నారు. పేర్లు మారిస్తే ఏం వస్తుంది, జనాలకు ఏం మేలు జరుగుతుందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇన్ని రోజులు జనం నోళ్లలో నానిన రాజ్భవన్ పిఎంఓ ఆఫీస్ పేర్ల బదులు కొత్త పేర్లు ఎక్కడ గుర్తు పెట్టుకుంటారంటూ కామెంట్స్ చేస్తున్నారు. సరే, ఎదురుగా ఉన్న బోర్డులు మారుస్తారు సరే, మరి డాక్యుమెంట్లు, వెబ్సైట్ల సంగతి ఏంటని అడుగుతున్నారు. విదేశీయులకు ఎలా నోరు తిరుగుతుందని ప్రశ్నిస్తున్నారు కూడా.